ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నా. నెల్లూరు జిల్లా దగ్గర నుంచి ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు 2 ఆప్షన్స్ ఇస్తున్నాం. మీకు రైతుల దగ్గరికి వెళ్దాం, మీడియాని తీసుకువెళ్దాం, రైతుల సమక్షంలో కూర్చుందాం. గత ప్రభుత్వంలో ఏ విధంగా జరిగింది, ఈరోజు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది ఈరోజు మీరు గ్రామాల్లో తిరిగితే రైతులు చెప్తారు. కాబట్టి రైతుల సమక్షంలో ఈ ప్రభుత్వం గతంలో జరిగినటువంటి ఇరిగేషన్ పనులు ఏ విధంగా రైతులకు ఉపయోగపడ్డాయి, ఈ రోజు ఇరిగేషన్ పనుల పేరిట తెలుగుదేశం నాయకులు ఏ విధంగా దొంగ బిల్లులు దోచుకుంటున్నారు అనేటువంటి దాని మీద చర్చకు సిద్ధమా, మీరు సిద్ధపడుతున్నారా అని చెప్పి మీకు సవాల్ విసురుతున్నా. అదేవిధంగా విజిలెన్స్ రిపోర్ట్లు అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారు. విజిలెన్స్ కాదు, విజిలెన్స్ రిపోర్టు జరగని ఆ విజిలెన్స్ మీద కూడా నేను మరలా చెప్తున్నా. సిబిఐ విచారణ చేయిస్తే విజిలెన్స్ అధికారులు ఎంతమంది ఇళ్లకు వెళ్తారో తెలిసిపోతుంది, ఎంతమంది మీ నేరాలు ఎదుర్కొంటారో, నేరాభియోగాలు ఎదుర్కొంటారో మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వానికి 2 రైతుల మధ్య వచ్చి చర్చించేటువంటి ధైర్యం ఉంటే వెళ్దాం, రండి. నా నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గంతో ప్రారంభిద్దాం. లేదనుకుంటే ఈ రోజు జరిగినటువంటి అవకతవకల మీద, గతంలో జరిగినటువంటి అవకతవకల మీద మీరు సిబిఐ విచారణ వేయిస్తే గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది, ఈ 18 నెలల్లో మీ వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారు దొంగ బిల్లులు పెట్టి అని చెప్పి ఇది అందరికీ కూడా రైతులకి ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం సిబిఐ విచారణకు సిద్ధమా?